तड़प रहेगा, अल्लाह हिदायत अता फरमाएगा। అంటే తపన మనలో ఉంటే అల్లా తప్పకుండా మనకి రుజుమార్గం అనేది చూపిస్తాడు. అంటే తపన ఉండాలి. ఏ విషయంలో తపన ఉండాలి? మొట్టమొదటిగా మీరు ఇక్కడ ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో మీలో నాలో మనందరిలో కూడా ఉండాల్సింది ఏంటంటే మేము ఇస్లాం యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఇస్లాం యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవాలి. నేర్చుకుందామా ఇన్షాల్లా? ఎంతమంది స్కూల్కి వెళ్ళే ఉన్నారు ఇంగ్లీష్ మీడియంకి? చేయొద్దండి. ఇంగ్లీష్ మీడియం మామూలు బయట స్కూల్లో మాషాల్లా. ఏంటి అందరూ స్కూల్కి వెళ్తారా? అందరూ సుబ్హానల్లా మాషాల్లా. వెళ్ళాలి. చేతింగండి. ఖచ్చితంగా చదువుకోవాలి. ఇహలోకం యొక్క చదువు కూడా మనకు అవసరం. ఇక్కడ ఏదైతే మనకి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిస్తారో ఈ చదువులు మనకు అవసరం. ఈ చదువులతో పాటే ఇస్లాం యొక్క చదువు కూడా అవసరం. ఇస్లాం యొక్క చదువు కూడా అవసరం. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ మీడియం వల్ల ఇహలోక పరంగా ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి అన్నీ పూర్తవుతాయి. ధార్మిక పరంగా ఏవైతే జీవితంలో సత్ప్రవర్తన మనలో రావాలో ఆ సత్ప్రవర్తన మనలో వస్తుంది. తద్వారా ఇహలోక జీవితం బాగుంటుంది, పరలోక జీవితం బాగుంటుంది. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందమ్మా? ఇహలోక చదువు వల్ల ఇక్కడ అవసరాలన్నీ మనకు తీరుతాయి. చదువు లేదనుకోండి మనం ఏమైపోతాం అంటే ఇహలోక చదువు కూడా మనకు ఉండాలి. మనం బాగా చదువుకున్నాం అనుకో పోలీస్ అవ్వచ్చు. ఏమవ్వచ్చు? పోలీస్ ఎవరవుతారు? ఎవరవుతారా? అవుతావా? మాషాల్లా అవ్వాలి. నేను కొద్దిమందిని చూశాను డిపార్ట్మెంట్లో. వాళ్ళు ఖురాన్ కంఠోపాఠం కూడా చేసేసారు, పోలీస్ కూడా అయిపోయారు. ఖురాన్ కంఠోపాఠం హాఫీజ్ ఓ పక్క పోలీస్ డిపార్ట్మెంట్, ఓ పక్క ఆలిం అడ్వకేట్. ఆలిం అడ్వకేట్. కేరళలో ఒక మదర్సా ఉంది. ఆ మదర్సాలో ఇంచుమించు 25 నుంచి 30 మంది ధార్మిక పండితులు అడ్వకేట్లు అయ్యారు. ధార్మిక పండితులు లాయర్లు అయ్యారు. ఏమయ్యారు? లాయర్స్. అందుకోసమే చదువుకోవాలి.